హలో గాయ్స్, ఆవకాయ బిర్యానీ ఛానల్కి స్వాగతం. అందరూ బాగున్నారా? గంజి అన్నం అనేది చాలా విలువైన ఆహారం. కాకపోతే గంజిని మనం వృధాగా పడేస్తూ ఉంటాము. ఈ రోజుల్లో గంజి వార్చే అన్నం వండుకునే వాళ్ళు కూడా చాలా తక్కువే. నాకైతే గంజి వార్చే అన్నం తినటమే అలవాటు. సో నేను వార్చిన గంజిని రోజు ఒక కుండలో మిగిలిపోయిన అన్నంలో పోస్తాను. అది ఉదయం తినడానికి చాలా మంచి ఆహారం. వైటమిన్ బి పుష్కలంగా ఉండడం వల్ల జ్వరం వచ్చినప్పుడు, వాంతులు విరోచనాలు వచ్చినప్పుడు కూడా పిల్లలకి ఈ గంజి తాగించడం చాలా మంచిది. రోజు తినేదే అయినా ఈరోజు నేను మీకు చూపించడానికి కారణం ఏంటి అంటే, వేసవికాలం వస్తుంది కాబట్టి ఇలా అన్నాన్ని గంజిలో నానబెట్టి ఉదయాన్నే తినటం వల్ల వేసవి వేడి నుంచి చాలా రిలీఫ్ అవుతారు. జీర్ణ వ్యవస్థ బాలేనప్పుడు, కడుపులో మంట అలా ఉన్నప్పుడు ఇలా గంజిని తాగటం, గంజి అన్నం తినటం వల్ల కడుపు చల్లబడుతుంది. ప్రోబయోటిక్ రైస్ అని చెప్పి పెరుగులో నానబెట్టి ఉల్లిపాయ వేసి తింటాం కదా, అలా తినేదానికంటే ఇలా గంజిలో నానబెట్టుకున్న అన్నం త్వరగా అరిగిపోతుంది. ఇంకా చాలా వేడి అయితే తగ్గుతుంది బాడీ నుంచి. ఎన్నో విటమిన్లు, ఖనిజాలు, కార్బోహైడ్రేట్స్ కలిగిన ఈ రైస్ తినటం వల్ల కలిగే లాభాలు ఒక్క మాటలో చెప్పలేము. రోజు తింటే మీకే అర్థమవుతుంది. అన్నంలో గంజి పోయడం అనేది ఇదొక పెద్ద రెసిపీనా అని అనుకోవచ్చు. మనం ఎప్పుడూ చూసిందే కదా, ఇదేం కొత్త రెసిపీ కాదు కదా అని అనుకోవచ్చు. కానీ ఎవ్వరు కూడా గంజన్నం తినడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఇది కొంచెం చప్పగా అలాగ ఉంటుంది కాబట్టి. ఇందులో కాస్తంత సాల్ట్ యాడ్ చేసుకొని ఉల్లిగడ్డ నంచుకొని దోర్చుకొని తాగుతూ అన్నాన్ని తింటూ ఉంటే దీనివల్ల కలిగే బెనిఫిట్స్ మీకు తదుపరి తెలుస్తాయి. కడుపుకు చల్లదనాన్ని ఇవ్వడం కాకుండా, జ్వరం వచ్చినప్పుడు దీన్ని తగ్గించడమే కాకుండా స్కిన్ హెల్తీగా చేస్తుంది. హెయిర్ కూడా చాలా నౌరిషింగ్గా అవుతుంది. హెల్తీ హెయిర్ కూడా వస్తుంది దీనివల్ల. స్కిన్కి, హెయిర్కి అందంగా ఉండడానికి పైపైన పూతల్లాగా గంజిని వాడడం కాకుండా ఇలా ఇన్సైడ్కి తీసుకోవడం మంచి లాభాలు ఇస్తుంది. గంజన్నాన్ని తక్కువ చేసి చూడాల్సిన అవసరం ఏం లేదు. చక్కగా ఇంట్లో గంజి వార్చుకొని ఇలా అన్నం తినండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.